సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. జూలై 16th మనం క్లాస్ అనౌన్స్ చేసాము. చాలామంది ఫీడ్బ్యాక్ బాగుంది అండ్ ఎవరైతే వీడియోస్ చూస్తూ ఉన్నారో ఇంతకుముందు చేసినవి కాల్స్ కూడా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. స్పీడ్ రీడింగ్ అండ్ దాంతోపాటు మెమరీ, చాలామంది పిల్లలకి ఫియర్ వల్ల కావచ్చు, లేదు అంటే దాని మీద ఫోకస్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదు అంటే టెక్నిక్స్ తెలియక కావచ్చు, కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ ఉంటారు. అది కూడా ఎస్పెషల్ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ చాలా పెద్ద హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే కాల్స్ని బట్టి ఫీడ్బ్యాక్ని బట్టి అర్థమవుతుంది. సో ఇంకొన్ని ఎపిసోడ్స్ ఎందుకు నాకు వీటిపైనే చేయాలి అని అనిపించింది. మెమరీ పవర్ ఏదైతే ఉంటుందో గుర్తుంచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటుంటాయి. మర్చిపోవడం అనేది చాలా కష్టం, గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అని పదే పదే మీరు చెప్తూ ఉన్నారు. సో ఇవాళ ఏ ఎపిసోడ్ చెబుతున్నాం? ఎస్ మేడం, మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాం మేడం. అంటే మన గోల్ రీచ్ అవ్వడానికి మనకు చాలా వేస్ ఉంటాయి. అంటే బైక్ కావచ్చు, ఎద్దుల బండి కావచ్చు, బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు. అయితే మనం ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా చెప్పాము. ఏంటంటే మెమరీ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీ గోల్ని ఫ్లైట్లో వెళ్తే ఎంత ఈజీ వేలో రీచ్ అవుతారో మీ గోల్ని, అలాగే మన మెమరీ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే కూడా అదే ఫ్లోలో అంతే ఈజీగా మీ గోల్ని రీచ్ అవుతారని మనం చెప్పాము. అయితే ఈ వీడియోలో తెలంగాణలోని 33 డిస్ట్రిక్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీ వేలో జస్ట్ 10 సెకండ్స్లో నేను తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ని గుర్తుపెట్టుకునేలాగా ఈ వీడియోలో చేసి చూపిస్తాను. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ఈ 33 డిస్ట్రిక్ట్స్ నేమ్స్ చెప్పగలరు. షూర్ వంశీ గారు. ఎస్ మేడం. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసినట్లయితే ప్రతి ఒక్క అంటే 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మేడం. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఈ తెలంగాణలో 33 జిల్లాలను గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఒకసారి చదివి ఉండండి. 33 డిస్ట్రిక్ట్స్ ఏమేమి ఉన్నాయో అసలు మనకు తెలియలేదు అనుకోండి, మనం ఈ వీడియోలో 33 డిస్ట్రిక్ట్స్ చెప్పలేము. కాబట్టి ఫస్ట్ వాటి పేర్లు చదవండి, జస్ట్ ఎనఫ్. దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది ఏవేవి డిస్ట్రిక్ట్స్ అనేది. కొంతమంది మండలాలను జిల్లాలు కలుపుతుంటారు, కొంతమంది రాజధానులను దేశాలు కలుపుతుంటారు. కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ చేయకండి పొరపాటున కూడా. ఈ 33 డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయో ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మేడం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనం జస్ట్ ఈ 6 లైన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మేడం. కానీ ఇక్కడ చాలా ఈజీ వేలో లాజికల్గా ఉండాలి, కొంచెం షార్ప్గా ఉండాలి ఇక్కడ నేను చెప్పే టెక్నిక్ని బట్టి. ఎందుకంటే ఈ 6 స్టెప్స్లోనే నేను 33 డిస్ట్రిక్ట్స్ని మీకు 10 సెకండ్స్లో నేర్పిస్తానని ముందే చెప్పాను. కాబట్టి అలర్ట్గా ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి మనం ఒక చిన్న స్టోరీ చెప్తాను మేడం. నేను చూడండి, ఫస్ట్ నా దగ్గర 33 రూపీస్ ఉన్నాయి మేడం. నా దగ్గర 33 రూపీస్ ఉన్నాయి. భారత్ పే చేశాను మా ఫ్రెండ్కి. భారత్ పే స్కానర్ ఉంటుంది కదా మామూలుగా. నేను 33 రూపీస్ని భారత్ పే చేశాను మా ఫ్రెండ్కి. మా ఫ్రెండ్ పేరు వచ్చేసి హరి. ఆ పర్సన్ నా దగ్గర 33 రూపీస్ తీసుకొని నాకు ఏం చెప్పాడంటే, ఈ 33 రూపీస్ తోటి నీకు వీసా తీసుకొని వస్తానని చెప్పాడు నా దగ్గరికి. 33 రూపీస్కి వీసా తీసుకొని వస్తాను. రియాలిటీలో అవుతుందా? కాదు. వీసా తీసుకొస్తానని నా దగ్గర జోక్ చేశాడు అనమాట. మా ఫ్రెండ్ జోక్ చేశాడు. తర్వాత వాడు నా దగ్గర అలా జోక్ చేసి వాడు నాని అండ్ మహేష్ బాబు వాళ్ళ సినిమాలు చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ ద స్టోరీ. అయిపోయింది. దీంట్లో 33 డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఎలా అనేది ఇప్పుడే క్లారిటీగా వినాలి. అంతకంటే ముందు నేను మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తాను. నా దగ్గర 33 రూపీస్ ఉన్నాయి. నేను భారత్ పే చేశాను మా ఫ్రెండ్కి. మా ఫ్రెండ్ పేరు వచ్చేసి హరి. ఆ హరి ఏం చేశాడంటే నాకు ఆ 33 రూపీస్ తీసుకొని వీసా తీసుకొస్తానని జోక్ చేశాడు. ఎవరు 33 రూపీస్కి వీసా తీసుకురారు, అలా తీసుకొస్తానని జోక్ చేశాడు. జోక్ చేసి ఆ అమౌంట్ తీసుకొని నాని మహేష్ బాబు సినిమాలు చూసుకుంటూ టైంపాస్ చేశాడు అనమాట. అయితే ఇక్కడే లాజిక్ ఏముందంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మేడం, ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సీరియల్ నెంబర్ నేను ఇక్కడ పెట్టిన లాజికల్ వర్డ్. 33 రూపీస్ అంటే 33 డిస్ట్రిక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేసినాం, భారత్ పే చేశాను అన్నాను కదా. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 ఉంది, భారత్ పే అని ఉంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే, బి అనే లెటర్ తోటి స్టార్ట్ అయ్యే డిస్ట్రిక్ట్ నేమ్ ఒకటి ఉంటుంది, పి అనే లెటర్ తోటి స్టార్ట్ అయ్యే డిస్ట్రిక్ట్ నేమ్ ఒకటి ఉంటుంది, ఏ అనే లెటర్ తోటి స్టార్ట్ అయ్యే డిస్ట్రిక్ట్, వై అనే లెటర్ తోటి స్టార్ట్ అయ్యే డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది అని అర్థం. దాని సీరియల్ నెంబర్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. ఓకేనా మేడం? క్లారిటీ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏముందంటే, హరి అని ఉంది కదా మేడం. హరి అంటే ఇక్కడ హా సౌండ్ తోటి 2 జిల్లాలు, రా సౌండ్ తోటి అంటే ఆ లెటర్ స్టార్టింగ్ తోటి 2 జిల్లాలు ఉంటాయి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 ఉంది కదా. ఇక్కడ 3 ఏముంది, వీసా అని ఉంది. వా అనే లెటర్ తోటి స్టార్ట్ అయ్యే జిల్లాలు 3, సా అనే లెటర్ తోటి స్టార్ట్ అయ్యే జిల్లాలు 3 ఉంటాయి. నెక్స్ట్ జోక్ అంటే జా అనే సౌండ్ తోటి స్టార్ట్ అయ్యే జిల్లాలు 4, కా అనే లెటర్ తోటి స్టార్ట్ అయ్యే జిల్లాలు 4. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్కి నెక్స్ట్ దాని ఎదురుగా ఉన్నటువంటి ఆ వర్డ్, ఆ అక్షరానికి నేను లింక్ చేశాను. ఎందుకంటే మన బ్రెయిన్ ఇల్లాజికల్గా క్రియేటివ్గా ఉంటే చాలా బాగా నేర్చుకుంటుంది అనే సూత్రాన్ని బేస్ చేసుకొని నేను దీన్ని స్వయంగా రెడీ చేశాను. మీరు ఎక్కడ చూడండి ఇది ఉండదు, నేను సొంతంగా క్రియేట్ చేశాను దీన్ని. నెక్స్ట్ 5th సీరియల్ నెంబర్ ఉంది కదా మేడం. ఇక్కడ yellowish కలర్లో నేను నాని అని పెట్టాను. ఇక్కడ మీరు చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. సీరియల్ నెంబర్ 5 అంటే 5 జిల్లాల పేర్లు వస్తాయి.
అవి నా అని అంటే ఇక్కడ నేను ఎల్లో కలర్లో పెట్టిన దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి. అంటే నా అనే లెటర్ తోటి స్టార్ట్ అయ్యే జిల్లాలు 5 వస్తాయని అర్థం. ఫైనల్గా 6 అంటే 6 జిల్లాల పేర్లు వస్తాయి. ఆ 6 జిల్లాలకు కూడా ఇక్కడ మా అనేది మాత్రమే ఎల్లో కలర్ ఉంది కదా, మీరు దాన్నే ఫోకస్ చేయండి. మా అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే జిల్లాలు 6 ఉంటాయని అర్థం. ఇది ఓవరాల్గా నేను చేసిన స్టోరీ. ఓకే, ఒక్కసారి చూద్దామా మేడం, అంటే ఎలా ఉన్నాయని. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ బీపే మనం అన్నాంగా 33 అంటే 33 డిస్ట్రిక్ట్స్, అది క్లియర్. సీరియల్ నెంబర్ 1 బీపే, BPAY తోటి స్టార్ట్ అయ్యే జిల్లాలు 4. చూడండి మేడం, ఫస్ట్ బి అంటే భద్రాద్రి కొత్తగూడెం, పి అంటే పెద్దపల్లి, ఏ అంటే ఆదిలాబాద్, వై అంటే యాదాద్రి భువనగిరి. సో మీరు ఫస్ట్ సీరియల్ నెంబర్ బీపే భారత్ పే అని గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు ఫస్ట్ 4 జిల్లాలు వస్తాయి. సెకండ్ ఏముంది, భారత్ పే చేశాను ఎవరికి, హరి, మా ఫ్రెండ్ హరి. అంటే హా సౌండ్ తోటి 2 జిల్లాలు, రా సౌండ్ తోటి 2 జిల్లాలు, ఓవరాల్ ఇక్కడ 4 జిల్లాలు వస్తాయి. చూడండి మేడం, ఫస్ట్ హా సౌండ్ తోటి హైదరాబాద్, హన్మకొండ, ఇది 2 జిల్లాలు. నెక్స్ట్ రా అనే సౌండ్ తోటి 2 జిల్లాలు, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి. అంటే ఫస్ట్ భారత్ పే అంటే 4 అయిపోయినాయి, మళ్ళీ హరి అంటే 4 డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది, వీసా తీసుకొస్తా అని చెప్పిండు. అంటే వాతోటి 3 జిల్లాలు, సా తోటి 3 జిల్లాలు వస్తాయి. సో వాతోటి వచ్చే 3 జిల్లాలు వికారాబాద్, వనపర్తి, వరంగల్. నెక్స్ట్ ఏంటి, సా తోటి వచ్చే 3 జిల్లాలు సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట. వీసా తెస్తాను ఏం చేశాడు, 4th స్టెప్లో జోక్ చేశాడు. అంటే జా సౌండ్ తోటి ఒక 4 జిల్లాలు, కా సౌండ్ తోటి ఒక 4 జిల్లాలు. ఫస్ట్ చూడండి, జా తోటి జనగాం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, ఈ 4 జిల్లాలు. నెక్స్ట్ కా సౌండ్ తోటి చూడండి మేడం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం, ఆసిఫాబాద్. అంటే ఓవరాల్గా ఈ 4th స్టెప్లో సీరియల్ నెంబర్ 4లో జోక్ అనే ఆ వర్డ్ తోటి మనకు 8 జిల్లాల పేర్లు వచ్చేసాయి. నెక్స్ట్ ఏంది, జోక్ చేసి వాడు ఫస్ట్ ఎవరు సినిమాలు చూశాడు, నాని అన్నాను. నాని అంటే సీరియల్ నెంబర్ 5, నా అనే లెటర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉండడం కోసం నేను నాని అని రాశాను. అక్కడ నా అనే లెటర్ తోటి 5 జిల్లాల పేర్లు వస్తాయి. అవేంటంటే నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్. ఫైనల్ లాస్ట్ స్టెప్ 6th మహేష్ బాబు అన్నాను. అంటే 6th సీరియల్ నెంబర్ 6 కాబట్టి 6 డిస్ట్రిక్ట్స్ నేమ్స్ ఉంటుంది. మహేష్ బాబులో మా లెటర్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి మా అనే లెటర్ తోటి 6 జిల్లాల పేర్లు వస్తాయి. చూడండి అవి ఏంటేంటి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు. కంప్లీట్ 33 డిస్ట్రిక్ట్స్. ఒక చిన్న 2 పదాలతోనే ఎంత లాజిక్గా క్రియేట్ చేసుకొని గుర్తుపెట్టుకోగలం ఒక వర్డ్తో అన్నది, ఒక నెంబర్తోని చాలా బాగా క్రియేట్ చేశారు వంశీ గారు. నిజంగా ఇటువంటి టెక్నిక్స్ అన్ని మనం పిల్లల సిలబస్లో యాడ్ చేసే అవకాశం ఉంటుందా, అంటే ప్రతి సిలబస్కి కూడా వాళ్ళంతా వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకునే కెపాసిటీని మనం నేర్పించే అవకాశం ఉంటుందా ఈ 10 రోజుల్లో? ఎస్ మేడం, ఇందాక నేను ఒక చిన్న లాజిక్ పాయింట్ని బేస్ చేసుకొని నేను క్రియేటివ్గా దీన్ని తయారు చేశాను. ఒకటి నెంబరు, 2 అక్షరాలు, ఒకటి సీరియల్ నెంబర్, 2 అక్షరాలు, స్టోరీ. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు. వీడియో చూసిన ప్రతి చిన్న పిల్లలకు కూడా అసలు 33 డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయో తెలియని స్టేజ్ నుంచి 33 డిస్ట్రిక్ట్స్ని చూడకుండా చెప్పే స్టేజ్కి ఈ వీడియో తీసుకెళ్తుంది 100%గా. అయితే నేను ఒకటే విషయం చెప్తాను మేడం, ఈ విషయాన్ని నేను చూపిస్తే స్టూడెంట్స్ నేర్చుకోవడం కాదు, వాళ్ళే స్వయంగా తయారు చేసుకోవడం కోసం నేను 10 days ఈ స్టడీస్కి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ ఇస్తాను. అంటే దాంట్లో ప్రతిదాన్ని కూడా ఒక మెథడ్ ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే బట్టి విధానంలోనే చదువుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అది ఒకటే మెథడ్, దాన్ని రూట్ మెథడ్ అంటారు. కానీ బట్టి విధానంలో అన్ని పాసిబుల్ కావు, బట్టి విధానంలో కొన్ని మాత్రమే పాసిబుల్ అవుతాయి. ఆ కొన్ని ఏంటి పాసిబుల్ అయితే అనేది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. కానీ అందరు ఏం చేస్తున్నారంటే న్యూమరికల్ డాటాని బట్టి పద్ధతిలో, అండ్ ఇయర్స్ను బట్టి పద్ధతిలో, లాంగ్ ఆన్సర్స్ని బట్టి పద్ధతిలోని, నెక్స్ట్ కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా దేన్నైనా కూడా బట్టి పడుతున్నారు. అన్నింటినీ బట్టి పడితే బట్టి విధానం అనేది మన బ్రెయిన్కి ఇష్టం లేని ఒక ప్రాసెస్. అందుకే స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, అందుకే కొంతమంది స్టడీస్ని భారంగా ఫీల్ అవుతున్నారు, అందుకే కొంతమంది డ్రాప్అవుట్స్గా మిగులుతున్నారు, ఎంత చదివినా మర్చిపోతున్నామనే లాస్ట్గా కంప్లైంట్ ఇస్తున్నారు. దానికి రీజన్ కూడా బట్టి విధానం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, అన్ని బట్టి విధానంలో చదవలేము, కొన్నింటిని చదవచ్చు. అందుకోసమే నేనేం చెప్తున్నానంటే ఓవరాల్గా మన దగ్గర 20 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 20 కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే అకాడమిక్ ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తాను, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎగ్జామ్స్ ముందునో లేకుంటే యాన్యువల్ ఎగ్జామ్కి ఒక వారం ముందో నెల ముందో చాలామందికి అప్పుడు గుర్తొస్తుంటుంది. కానీ నేనేమంటున్నానంటే ఇలాంటి ప్రోగ్రామ్స్కి అకాడమిక్ ఎండింగ్లో కాదు, అకాడమిక్ స్టార్టింగ్లోనే జాయిన్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఈ టెక్నిక్స్ అప్లై చేసుకొని వాళ్ళు ఆ 1 year మొత్తం కూడా వాళ్ళ సబ్జెక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి మనం ఇచ్చే ఈ 10 daysలో ఒక బ్లూ ప్రింట్ ఇస్తాం.
దేన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, లాంగ్ ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎగ్జామ్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ కాన్సెప్ట్స్ దాదాపు ఒక 20 కాన్సెప్ట్ నేను అందిస్తాను. ఆ 20 కాన్సెప్ట్ నేను ఇచ్చే నోట్స్, నేను ఇచ్చే మెటీరియల్స్ మీ దగ్గర పెట్టుకుంటే అది మీకు ఎలా యూజ్ అవుతుందంటే కంప్లీట్ ఆ ఇయర్ మొత్తానికి మీకు అది ఒక బ్లూ ప్రింట్. బా అంటే ఏ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ మన నోట్స్ తీస్తే సరిపోతుంది. జూలై మనం ఇచ్చే 16 మీ లైఫ్లో ఒక టర్నింగ్ పేజ్ అని చెప్పుకోవచ్చు మీరు. దయచేసి పేరెంట్స్ మా ఈ ఎపిసోడ్స్ చూసిన, పిల్లలు మా ఈ ఎపిసోడ్స్ చూసిన, కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ చూసిన, ఒక్కసారి మెమరీ పవర్ టెక్నిక్స్ గురించి అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్ గురించి మీ కాలేజ్లో ఎప్పుడైతే సబ్జెక్ట్కి సంబంధించిన టైం తీసుకుంటూ ఉంటారో ఒక 1 అవర్ కావచ్చు, లేదంటే ఒక 2 అవర్స్ కావచ్చు, ఒక 1 వీక్కి సంబంధించిన టైంని కేటాయించగలిగితే వాళ్ళ లైఫ్ చేంజ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూస్తే ఫార్వర్డ్ చేయండి, కామెంట్ చేయండి. క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీకృష్ణ గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.